అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా సౌండ్ వస్తుంది. ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉందన్నమాట. ఇదండి నా శారీ. నేను మా అక్కను కూడా చూపిస్తాను. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు చందూస్ వ్లాగ్. ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ పూజ ఉంది, సో అందుకనే రెడీ అయ్యాము. నాకు ఆఫీస్ కూడా ఉంది, సో రెండింటిని మేనేజ్ చేస్తున్నాను. పూజ స్టార్ట్ అవ్వడానికి ఇంకొంచెం టైం ఉంది, అంత లోకల్ కొంచెం వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ అమ్మ కూడా వంటకు అన్ని ప్రిపేర్ చేస్తున్నారనమాట. బయట ఫుడ్ ఆర్డర్ ఏం చేయలేదు మేము, ఎందుకంటే కొంతమందిని మాత్రమే పిలిచాము. మాకు ఇక్కడ తెలిసిన చుట్టుపక్కల ఉండే వాళ్ళు, మళ్ళీ ఇక్కడ ఉండే ఫ్యామిలీ మెంబర్స్, కడపలో ఉండే వాళ్ళని మాత్రం పిలిచాము. సింపుల్ గా చేస్తున్నాం అనమాట. ఇకైతే స్వామి కూడా వచ్చేసారు. పూజకు కావాల్సినవంతా ఏర్పాటు చేస్తున్నారనమాట. ఇంకా మీకు డౌట్ రావచ్చు, పూజలో ఎవరెవరు కూర్చుంటున్నారు అనేది. మేము ముగ్గురం ఆడపిల్లలం అనమాట మా ఇంట్లో. యాక్చువల్లీ మేము ముగ్గురం వ్రతం చేయాలనుకున్నాము, ముగ్గురం కలిసి. కానీ ఏంటంటే ఆ రోజే మా అక్కకి ఎంసీఏ ఎగ్జామ్ ఉండింది. నేను రెండో అక్క ఇద్దరం మాత్రమే పూజలో కూర్చుంటున్నాము. ఇక మా పెద్దక్క అయితే ఈవినింగ్ గాయత్రి పూజ చేస్తుంది అనమాట. ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఆడపిల్లలు ఇద్దరు కలిసి వ్రతంలో కూర్చోవచ్చా అని. నేను చెయ్యొచ్చంట, స్వామిని అడిగాము మేము. నేను వ్రత కథలో కూడా విన్నాను, అబ్బాయిలు అమ్మాయిలు విడివిడిగా వ్రతం చేయొచ్చని నేను విన్నాను. మీలో ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా చేసునుంటే కమెంట్స్ లో చెప్పండి. అయితే చూస్తున్నారు కదా, ఇదన్నమాట ఫైనల్ అవుట్పుట్. ఇకైతే వ్రతం ఎలా జరిగిందో మీరే చూడండి. ఓం గణపతి కుంభవామే కవిం కవినాపుస్తమస్తవం యేషరాజ బ్రహ్మణాం నమస్కారం బ్రహ్మణాం బ్రహ్మణసుతాన శృణ్వన్నోదవి సిద్ధసాధనం మహాగణాధిపతే నమః. అయం ముహూర్తశుభముహూర్తోऽस्तु అస్తో ప్రతిపాదే జంబూద్వీపే భర్తవర్షే భర్తఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య కృష్ణాకాపేర్యో ఆగ్నేయ ప్రదేశే శోభనగృహే అనుకోండి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర శరణ సన్నిధౌ వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది సమిధి బృహస్పతి సోదాస్తానో ముంచన్ ముకంభసః. చిన్న కొట్టు, గట్టి కొట్టి పోయి స్వామి మడి कारयेत् राहुध्यानं प्रवक्ष्यामि चक्षुपीडोपचान्दये कया नक्षत्रे समन्त्रस्य वामदेवार्षि राहुग्रहो देवता गायत्री छन्दः यमांशा देवता प्रतिदेवता सहिता राहुग्रहप्रसाशिज्यते राहुग्रहाराधने विनियोगः. क्षीराभिषेकं परिकल्पयामि. क्षीराभिषेकानन्तरं दधि पेरुगु दधिक्रावण्ण अकार्षं विष्णोरस्य वाजिनः. ओं विजयाय नमो जयत्रे नमो विश्वयोधये नमः. ओं पुनरस्वे नमः. ओं उपेन्द्राय नमः. ओं वामनाय नमः. ओं वांशवे नमः. ओं मोघाय नमः. शुचिये नमः. ओं मूर्छिताय नमः. ओं अतीन्द्रियाय नमः. ओं संग्रहाय नमः. सद्गाय नमः. धृतात्मने नमः. ओं श्री सत्यनारायण स्वामिने नमः. नानाविध परिमलपत्रपुष्पं परिकल्पयामि. नीराजनं परिकल्पयामि. नमस्करोमि. महालक्ष्मी प्रसाद सिद्धिरस्तु. लक्ष्मी कटाक्ष सिद्धिरस्तु. कथं चौतानु अक्षिंतल पట్టుకోండి. శ్రీనివాసాయ మంగళం మంగళం గౌసలేంద్రాయ మహదేవ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధో వ్యోసాంతి ఏకతా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. రమా శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం పరికల్పయామి. సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. చూసారు కదా, వ్రతం అయితే చాలా బాగా జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుందని. ఎందుకంటే మేమిద్దరం కలిసి చేయడం ఫస్ట్ టైం కదా సత్యనారాయణ స్వామి వ్రతము. అందుకే నేను కొంచెం నర్వస్ గా అయితే ఫీల్ అయ్యాను, కానీ చాలా బాగా జరిగింది పూజ అయితే మాత్రం. ఇకైతే నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. వ్రతం మొత్తం చూపించాలంటే అది 1.5 గంట అయిపోతుంది, చాలా లాంగ్ వీడియో. లంచ్ కి అయితే అమ్మ రకరకాల వంటకాలన్నీ చేశారు, కానీ నేను అవన్నీ చూపించడానికి నాకు టైం సరిపోలేదు. ఇలాగా
అయితే అలసిపోయాము, ఇంకా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మేము రెడీ అయ్యి ఇంకా 5:30 గల్లా స్టార్ట్ చేసాము గాయత్రి దేవి పూజకు సంబంధించినవన్నీ రెడీ చేయడము. చూస్తున్నారు కదా ఇక్కడ ఆకు ఒక్క గాజులన్నీ రెడీ చేసామన్నమాట పూజ కోసము. చాలా మందికి తెలీదు గాయత్రి దేవి పూజ ఎలా జరుగుతుందో. ఈ గాయత్రి దేవి పూజలో మేము గాయత్రి మంత్రము 108 సార్లు చదువుతామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా తినే అన్నమాట మా పెద్దక్క, తను గాయత్రి పూజ చేస్తుంది. అయితే కరెక్ట్ గా గాయత్రి దేవి పూజ అయిపోయేటప్పటికి ఆమె కూడా వచ్చేసారనమాట. ఇంకా సాయంకాలం పూజ చేసి దేవుని కదిలించడానికి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే కదిలించేస్తాం. యథాస్థానం ప్రవేశయామి శోభనే పునర గమనాయ చ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః యథాస్థానం ప్రవేశయామి. చూసారు కదా దేవుని కూడా కదిలించేసామన్నమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. అయితే కొన్నిసార్లు ఎక్కడన్నా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం జరిగినప్పుడు పూజారులు మార్నింగ్ వస్తారు, పూజ చేసి వెళ్ళిపోతారు, మనమే కదిలించుకోవాలి. కానీ ఇక్కడ వచ్చిన స్వామి అలా కాదు, ఆయనే అన్ని చేసేస్తారనమాట. అయితే ఇదన్నమాట ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.